ఒక దుష్టుడిని మనిషి చనిపోవాలని కోరుకుంటే ఒక దుష్టుడు మారిపోవాలి, మారి మంచిగా బ్రతకాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచిస్తున్నారా? అందుకనే దేవుని ప్రేమ మనకు అర్థం అవడానికి ఆ తండ్రి అయిన దేవుని ప్రేమను కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు కూడా తను సిలువకి ఎక్కుతున్నప్పుడు సిలువ మీద ఆయన పలుకుతున్న ఆ గొప్ప మాట కూడా మనకు తెలుసు. తనను ఎంతో హింసించారు, తనను సిలువ వేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, హేళన చేస్తున్నారు, ఎంతగానో ఆయన చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాట మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. అంత ఇబ్బంది పెట్టినా, అంత శిక్షించినా, అంత యేసుక్రీస్తు వారిని కొట్టినా కానీ ఆయనేంటి క్షమించమంటున్నాడు? శిక్షించమని అడగకుండా క్షమించమంటున్నాడు. ఏంటంటే వారు కూడా బాగుండాలని కోరుకునే ప్రేమ ఆ దేవునిలోనే ఉన్నది.